దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి అమెరికా పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు కాలిఫోర్నియా కాలిపోయింది, లాస్ ఏంజల్స్ లాస్ అయిపోయింది. అది ఎంత లాస్ అయినదో ఈరోజు ఈ వీడియోలో మీకు వివరించబోతూ ఉన్నాను. దానికి ముందుగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాతి విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 12 నుండి వరుసగా 16 వచనాల వరకు నేను చదువుతూ ఉన్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియచేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడనూ సహింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడైపోయాను. ఆనాడు ఇశ్రాయేలు చేసిన పాపానికి ఆ దేశాన్ని ఇర్మీయా కాలంలో కాల్చివేశాడు. ఎలా కాల్చి వేయబడింది అంటే ఎడారి అయ్యేంతగా. కారణం ఏమిటి అంటే దాని కింది వచనాల్లో మనం చూస్తాం. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, వారు నా మాట వెనకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరుల తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించున్నారు గనుకనే వారి దేశం పాడైపోయాను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుతును. వారిని నిర్మూలము చేయ వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుతును. ప్రియ దేవుని పిల్లరా, ఈ యొక్క విపత్తు చూస్తున్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలుకు జరిగిన ఈ విపత్తు యాజ్ టీజ్గా లాస్ ఏంజల్స్కు జరిగింది అని చెప్పుటలో సందేహము ఏమీ లేదు. వారికి ఇప్పుడు సరైన తిండి కానీ, సరైన త్రాగడానికి నీరు కానీ, వారికి ఉండడానికి వస్తువులు కానీ ఏవీ లేకుండగా ఇక్కడ ఇశ్రాయేలులను చెదరకొట్టినట్టుగా, అలాగే అక్కడున్న ప్రజలు తాము ఉన్న ప్రాంతాన్ని వదిలి చెదిరిపోయారు. అందుకని వారట దేవుని ధర్మశాస్త్రమును కానీ దేవుని మాటను వెనుక అన్య దేవతలను వారు ఆనాడు అనుసరించడం చేత ఆ దేశం ఎడారి అయ్యేంతగా దాన్ని కాల్చినట్టుగా. దీని గురించి ఏ జ్ఞాని ఆలోచించగలడు? కారణం ఏమిటి అని తెలుసుకోగలడు? ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఎందుకు విపత్తు జరుగుతుంది? పోయినసారి చెప్పాను, అగ్నితో కాల్చే ఆ యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే, మొదటిది గర్విష్ఠుల మీదకి, రెండవది వ్యభిచరించు వారికి, మూడవది ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుని స్థానంలో మనం దేనిని ఉంచినా అది విగ్రహారాధన అవుతుంది. కనుక లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో, అక్కడ బాలీవుడ్ ఇంకా అత్యున్నతమైన వ్యాపారవేత్తలు, ఉన్నతమైన తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, ఖరీదైన ఇళ్లల్లో, ఖరీదైన స్థలాలలో వారు తమ ఫిలిం ఇండస్ట్రీని వ్యాప్తి చెందుతూ ఆ రీతిగా వారు ధనముతో తొలతూగుతూ అరిష్టానుసారంగా సుఖభోగాలు అనుభవిస్తున్న వారి యొక్క జీవితంలో దేవుడు లేని నగరంగా చెప్పుకున్నారు. మేము దేవునికి ఇచ్చే స్థానం 0 అని వారు ప్రకటించుకున్నారు. కనుక దేవుని స్థానంలో వారు ఏవేవి పెట్టారో అదంతా కూడా విగ్రహం అవుతుంది. కనుక విగ్రహాన్ని పెట్టుకున్న ఈ ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా అయిందో లాస్ ఏంజల్స్ యొక్క ప్రజల పరిస్థితి కూడా అలా అయింది అనుటలో సందేహం ఏమీ కూడా లేదు. ఇప్పుడు నేను విషయానికి వస్తున్నాను. ప్రియులారా, కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. చూడండి ప్రియులారా, ఈ యొక్క లాస్ ఏంజల్స్లో ఈ నేటికి
ఆ మంటలు ఆగలేదు, ఇంకను వ్యాప్తి చెందుతూనే ఉంది. ఎవరి వల్ల ఆర్పడానికి వారి ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి, వారి ప్రయాస వ్యర్థమైపోతూ ఉంది. అయితే నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఈ మంటల్లో చాలా విలువైన ఆ యొక్క మనుషులు 12 మంది చనిపోయినట్టు వార్తల్లోకి వచ్చింది. ఎవరు కూడా ఈ 12 ప్రాణాలను దక్కించలేకపోయారు, కాపాడలేకపోయారు. రెండో విషయం, అతి ఖరీదైన సినీ స్టూడియోస్, సినీ హీరోలు హీరోయిన్లు నివసించే మ్యాన్షన్స్, ఇక ఇండస్ట్రీ విలాసవంతమైన విల్లాలు కాలిపోయాయి, బూడిదైపోయాయి. కనుక అసలు మనం తలుస్తూ ఉంటే ఎంత భయానకంగా ఉందో, ఎంత భయానకంగా ఉందో, హృదయ విదారకంగా ఉంది, చాలా వేదనకరంగా ఉంది. మూడో విషయం ప్రియులారా, ప్యారిస్ హిల్టన్ అనే ప్రముఖ సినీ నటి, ఆమె తన విలువైన ప్రేమించే తన ఇంటిని చూసుకుంటూ ఏడుస్తూ ఉంది. అది కాలిపోతూ ఉంటే వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ తాను ప్రేమించి తను అనుకున్న డిజైన్లో కోట్లాది రూపాయలు పెట్టి ఆమె కట్టుకున్న ఇల్లు కాలిపోతుంటే తన కళ్ళతో చూచుకొని ఏడుస్తూ ఉంది. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ గారు జో బైడెన్, వారి కుమారుడైన హంటర్ బైడెన్, ఆయన ఇల్లు కూడా కాలిపోవడం జరిగింది. వారు ఎవరైనా ఆ యొక్క అగ్ని తాకిడికి, ఆ అగ్నికి ఎవరు తట్టుకోగలుగుతారు? ఆ ఇళ్ళన్నీ కాలిపోయాయి. ఇంకా మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన బాలీవుడ్ సినీ నటి నోరా ఫతేహి ఆమె మంటలో చిక్కుంది. ఆ మంటల్లో చిక్కుకొని తప్పించబడింది. ఆమె జీవితంలో మరుపురాని ఘటన అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, వారందరూ ఆ కాలుచున్న మంటలను చూచుకొని ఏడ్చుకుంటున్నారు, కానీ ఎవరు ఆదరించలేకపోయారు, ఎవరు ఓదార్చలేకపోయారు. ఒక విషయం మీకు చెప్తాను ప్రియులారా, ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటిని చూడండి, 250 కోట్ల ఖరీదైన ఆ ఇల్లు, అతి ఖరీదైన ఇల్లు. కాలిపోయిన ఇళ్లలో ఇది అతి ఖరీదైన ఇల్లు. 250 కోట్ల రూపాయలు విలువైన ఇల్లు కాలిపోయింది, బూడిద పాలైపోయింది. అవన్నీ కూడా విలువైన చెక్కలతో కట్టినవి, చాలా కాస్ట్లీ వుడ్. నాలుగో విషయం చెప్తున్నాను, 10,000 భవనాలు నేలమట్టమయ్యాయి. ఇవన్నీ లెక్కలు కట్టి తెలియచేశారు, వాటిని సేకరించి మీకు అందిస్తున్నా. 10,000 భవనాలు నేలమట్టమయ్యాయి. ఐదవది, ఈ యొక్క లాస్ ఏంజల్స్లో 38,20,914 మంది అక్కడ నివాసం చేసే ప్రవాసవాసులు. అందులో నుంచి 4 లక్షల మందిని ఆ స్థలము నుండి పంపివేశారు. అక్కడ నుంచి సురక్షితం కలిగిన ప్రాంతానికి పంపివేయడం జరిగింది. ఆరవది, అతి పెద్దదైన ఖరీదైన బన్నీ మ్యూజియం బూడిద పాలైపోయింది. ఈ చిత్రాల్లో మీరు చూడండి,
7వ విషయం, 13 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రకటన. 13 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 8వది, 10,000 ఫైర్ సిబ్బంది, ప్రజలు, ఆ కార్మికులు ఇంజన్లు తీసుకొచ్చి ఆ మంటలు ఆర్పుతున్న ఆ 10,000 ఫైర్ సిబ్బంది వారు ఆ మంటలను ఆర్పుతున్నా అవి ఆరిపోవట్లేదు. ఆకాశం నుంచి హెలికాప్టర్ల ద్వారా నీళ్లను కుమ్మరించిన ఎన్నో హెలికాప్టర్స్ వచ్చి నీళ్లను కుమ్మరించిన అవి అదుపులోకి రాలేకపోతున్నాయి నేటికి. ఇంకా 10,000 మంది ఫైర్ సిబ్బందిని వారు దించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత 9వ విషయం, ఈ లాస్ ఏంజల్స్లో 5 ప్రాంతాలలో నేడు ఈ కార్చిచ్చుకు గురై ఈ 5 ప్రాంతాల్లో మండుతుంది. ఎన్ని ఎకరాలు పాడైపోయినాయో, ఎంత ప్రాంతం ఏమైపోయిందో మచ్చుకు మీకు వివరణ మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, 5 చోట్ల. ఒకటి పాలిసాడ్స్లో 34,000 ఎకరాలలో ఉన్న అడవులు, మనుషులు నివసించే గృహాలు దగ్ధమైపోయాయి. రెండవ ప్రాంతం ఈటన్ ఫైర్. ఇక్కడ 15,000 ఎకరాల్లో ఉన్న ఇండ్లు, వ్యాపార సముదాయం కలిగిన గిడ్డంగులు, షాప్స్, ఇంకా అనేక గృహాలు అక్కడ దగ్ధమైపోయాయి. మీకు ఆ పిక్చర్లో చూపిస్తున్నాను, చూడండి. ఆ ఈటన్ ఫైర్ ఎక్కడ ఉందో చూసుకోండి. 3వది సన్సెట్ అనే ప్రాంతంలో 1,500 ఎకరాలు, సుమారుగా 70% ఆ స్థలం, సన్సెట్ అనే ఆ యొక్క స్థలం 70% కాలిపోయింది. 4వది హెడ్స్ ఫైర్. అది పర్వత ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న ఆ చెట్లు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోయినాయి, అగ్నికి ఆహుతి అయిపోయినాయి. సుమారుగా 1000 ఎకరాల ప్రాంతం అగ్నికి ఆహుతి అయిపోయింది హెడ్స్ ఫైర్లో. 5వది లిడియా అనే ఆ ప్రాంతంలో 1000 ఎకరాలు, ఆ భూభాగంలో ఉన్న గృహాలు, ఆ భూభాగంలో ఉన్న సమస్తం జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా బూడిద పాలైపోయినాయి. ఈ 5 ప్రాంతాల్లో ఇంకా చిచ్చు జరుగుతూనే ఉంది. ఎవరు ఆర్పడానికి ప్రయత్నం చేసినా ఆ మంటలు అదుపులోకి రాలేకపోతూ ఉన్నాయి. మనం చేయవలసిన పని ఒకటే, అదేంటంటే ప్రార్థన మాత్రమే మనం చేయగలుగుతాం. దేవా, నీవే ఆ మంటలను ఆర్పి ఆ లాస్ ఏంజల్స్లో అయినా మీ యొక్క సహాయం అందించి ఆ ప్రజలను సురక్షితంగా కాపాడమని మనం ప్రార్థన చేయవలసి ఉంది. మనము ఆ సహాయం మాత్రం మనం చేయగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆనాడు ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘించిన ఆ ప్రజలను దేవుని మాట వినక వారి జీవితంలో దేవుడు ఉండవలసిన స్థలంలో దేవతలను పెట్టుకొని వారు జీవిస్తున్న తరుణంలో ఎడారిలాగా అగ్నిపాలు చేశాడు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యంలో అగ్ని చేత ఎడారి చేశాడట. అక్కడ మనుషులు
తిరగని స్థలంగా మార్చేశాడట. వారికి చేదు కూరలతో విషజలముతో త్రాగించాడట. అక్కడ కాకుండా మరో ప్రాంతానికి వారిని చెదరకొట్టాడట. ఆ మాటలు వింటుంటే ఇప్పుడు అక్కడ జరుగుతుంది అని అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కోపానికి ఎవరు తాళగలుగుతారు? ఎవరు సహించగలుగుతారు? ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ సృష్టికర్తను సంతోషపెట్టాలి. మనము ఏం చేస్తే దేవునికి సంతోషమో దైవజనులు మనకు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా మన జీవితాలను మలుచుకోవాలి. ఇవి ప్రభువు వారు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్న చివరి గడియలు. ఈ గడియల్లో ఇలా జరుగుతుంది అని ముందుగానే దేవుడు చెప్పాడు. ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని ప్రభువు సెలవిచ్చినారు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లరా, మనమందరము దేవునికి లోబడదాం. దేవుని మాటలకు మనం లోపడదాం. వారు కంటి నిండా నిద్ర లేక ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళుతున్న ఆ అగ్ని జ్వాలల యొక్క సెగలు, పొగలు వారి హృదయాలు భయకంపితమైపోయినాయి. కాలిఫోర్నియా కాలిపోయింది. లాస్ ఏంజల్స్ ఎంత లాస్ అయిందో మీకు నేను వివరంగా చెప్పాను. ప్రియ దేవుని పిల్లరా, నేడు అమెరికా దేశంలో అది జరిగింది. రేపొక దినాన మన ప్రాంతంలో కూడా జరగవచ్చు. జరగకూడదు అని లేదు. దేవుని కోపం తెచ్చిస్తే ఏ ప్రాంతాన్నైనా ఆయన తన ఉగ్రతతో ఆయన కాల్చేస్తాడు. ఉన్న ఈ సూర్యరశ్మి యొక్క వేడి కాస్త అది పెరిగితే మనం కాలిపోతాం. చెట్లు కాలిపోతాయి, సృష్టి కాలిపోతుంది. అందుకోసమే కదా దేవుడట ఈ సృష్టిని ఒకరోజు దీన్ని కాల్చడానికి ఆకాశంలో అగ్నిని దాచిపెట్టాడట. ఆకాశములో అగ్ని దాచుంచాడట. మనము పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన అగ్నిని నిల్వ చేసి పెట్టాడట. ఒక రోజున అదుగో ఆయన అగ్నిని ఈ భూమి మీదకి పంపించి బూడిది పాలు చేయబోతున్నాడు. దీన్ని కాల్ చేయబోతున్నాడు. ఈ సౌందర్యము గల ఈ సృష్టిలో సమస్తం బూడిది కాబోతుంది. కనుక మనం అది కాల్చబడక మునిపే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన జీవము గల సంఘములో చేరి ఆయన ఆరాధించుకుంటూ ఒకవేళ కనుమూస్తే పరలోకానికి వెళ్ళే అంతటి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.